థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది. అయోడిన్ లోపం వల్ల మనకి థైరాయిడ్ సమస్య అనేది రావడం జరుగుతుంది. హాలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది? హాలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనంతో కలిపే జడవాయువు క్రిప్టాన్. ఈ క్రిప్టాన్ పైన గతంలో రైల్వే ఎగ్జామ్‌లో ఏ విధంగా అడిగారంటే, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల యొక్క హెడ్‌లైట్స్‌లో ఉపయోగించే జడవాయువు ఏది అనేది అడగడం జరిగింది. కనుక గుర్తుపెట్టుకోండి, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల యొక్క హెడ్‌లైట్స్‌లో యూజ్ చేసే జడవాయువు క్రిప్టాన్. అలానే హాలోజన్ విద్యుత్ దీపాలు అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే కూడా జడవాయువు కూడా క్రిప్టాన్. వాయు థర్మామీటర్‌లో ఏ వాయువుని ఉపయోగిస్తారు? వాయు థర్మామీటర్‌లో హీలియంని ఉపయోగిస్తారు. పిడుగు బారి నుండి మనకి భవనాల్ని రక్షించడానికి ఉపయోగించే పరికరం ఏది? మెరుపులు, పిడుగు బారి నుండి భవనాల్ని పెద్ద పెద్ద భవనాల్ని అలానే ఎలక్ట్రిక్ పోల్స్‌ని రక్షించడం కోసమని మనకి ఈ తాటిద్వాహకం అని అంటారు తెలుగులో. దాన్ని లైట్నింగ్ కండక్టర్‌నైతే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి పిడుగు నుండి అలాగనే మెరుపు నుండి వచ్చే ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి వాటిని డైరెక్ట్‌గా భ భవనాల పైన అలానే ఎలక్ట్రిక్ పోల్స్ పైన పడకుండా వాటిపైన పడే ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి డైరెక్ట్‌గా భూమిలోకి వెళ్ళే విధంగా చేసి ఆ భవనాల పైన ఆ పిడుగులు పడకుండా చేయడం కోసమని ఈ లైట్నింగ్ కండక్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మెరుపుల నుండి భవనాలను రక్షించడానికి లోహపు కడ్డీని దేనితో తయారు చేస్తారు? అంటే ఈ లైట్నింగ్ కండక్టర్ అనేది దేనితో తయారు చేస్తారు? లైట్నింగ్ కండక్టర్ అనేది కాపర్‌తో తయారు చేస్తారు. క్రయోజనిక్ ద్రవం ఏది? ద్రవ హీలియంను క్రయోజనిక్ ద్రవం అని పిలుస్తారు. ద్విపరమాణుక అణువు కానిది ఏది? హీలియం ద్విపరమాణుక అణువు కాదు. ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది? ఫ్లోరైడ్ అనేది దంతాలకి హాని కలిగిస్తుంది, నష్టపరుస్తుంది. ఒక వస్తువు ఆవేశపూరితం అయిందా లేదా అని గుర్తించడానికి ఉపయోగించే పరికరం. ఒక వస్తువు ఆవేశపూరితం అయిందా లేదా అని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఎలక్ట్రోస్కోప్. క్రింది వాటిలో మెరుపులు ఏర్పడడానికి కారణం. ఆకాశంలో మెరుపులు ఏర్పడడానికి గల కారణం విద్యుత్ ఉత్సర్గం, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం కలిగి ఉండే అసంతృప్త కర్బన సమ్మేళనాలను ఏమని పిలుస్తారు? మనకి కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం కలిగి ఉంటే
కలిగి ఉండే అసంతృప్త కార్బన సమ్మేళనాలని ఆల్కిన్లని పిలుస్తారు. ఈ ఆల్కిన్లనే ఒలీఫిన్లను కూడా పిలవడం జరుగుతుంది. అంటే మన సమాధానం 1 అండ్ 3. ఆల్కిన్లనే ఒలీఫిన్లను కూడా పిలుస్తారు. అంటే కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం ఉంటే దానిని ఆల్కిన్లని పిలుస్తారు. కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధం ఉంటే దానిని ఆల్కలైన్ అని పిలుస్తారు. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం లేదా త్రికబంధం కలిగిన హైడ్రోకార్బన్లనే అసంతృప్త హైడ్రోకార్బన్లు అని పిలుస్తారు. అసంతృప్త హైడ్రోకార్బన్లు అనేవి 2 రకాలు. 1 ఆల్కిన్లు, 2 ఆల్కలైన్లు. ఆల్కిన్లు అనేవి ద్విబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ఆల్కిన్లు అనేవి కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాన్ని కలిగి ఉంటుంది. ఆల్కలైన్ అనేవి కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.